నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. అందుకని మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మా ఊరు నుంచి ఫస్ట్ బస్కి వెళ్ళాము, అంటే 4కి. మేము 3కి లేచి మరీ వెళ్ళాము. బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది మేము బస్సులో వెళ్ళేటప్పుడు. ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళిపోయాము. అంత మార్నింగే ఎందుకు వెళ్ళామంటే తిరుమల ఎక్స్ప్రెస్కి మా ఫ్రెండ్ వస్తుంది, తనతో పాటు మేము కూడా జాయిన్ అవుదామని వెళ్ళాము. అయితే తను ఏసీ బోగి, మేము నార్మల్ టికెట్. సో మమ్మల్ని టికెట్ కలెక్టర్ ఏం చేశాడంటే ఏసీ బోగి నుంచి గెంటేశాడు. ఎలమంచిలో వచ్చే వరకు మేము నడుస్తూనే ఉన్నట్టున్నాము. అలా జరిగింది మా జర్నీ. రైల్వే స్టేషన్ దగ్గరలోనే మాకు రూమ్స్ కూడా ఇచ్చారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తా అన్నాడు, వెళ్ళాము. మేము వెళ్ళి వచ్చేయడమే కదా అనుకుంటే తను చూడండి ఇంట్లో ఎన్ని ఐటమ్స్ చేయించాడు. అసలు పరమాన్నం, వెజిటేబుల్ పులావ్, మష్రూమ్ జీడిపప్పు కర్రీ, బొబ్బట్టు, సాంబార్, పప్పు, రైస్, ఇంకెన్నో. ఇంకా వాళ్ళ స్పెషల్ ఐటమ్ ఉప్పుడు పిండు, రవ్వ పులిహోర అని చెప్పారు. ఇవే కాకుండా మేము వెళ్ళంగానే బొబ్బరి పునుకులు వేశారు, ఇంకా సమోసాలు, ఇంట్లో ఉండే జంతికలు, డ్రింక్. మేమైతే ఆ రోజు పీకల దాకా తినేసాము, అంతలా పెట్టేశారు. అంత ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. ఇంకా వాళ్ళ ఇంట్లో పాతకాలం నాటి వెండి నాణాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపించారు. విక్టోరియావి అయితే 1840లో కాయిన్ ఉంది, 1862 ఉంది, అలాగే 1901లో కూడా ఉంది. అలానే జార్జ్ కింగ్ అయితే 1916 ఒకటి ఉంది, 1919లో కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పాతకాలం నాటి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇంకా వెండి చెంబు కొంచెం పెద్ద సైజు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో. ఇవేంటో తెలుసా, పగడాలంట. పాతకాలంలో ఈ సైజు ఉండేయంట, ఇంకా పెద్ద ఉండేయంట. తర్వాత చిన్న సైజుకి వచ్చేసాయి. తాళిలో వేసుకుంటారు కదా, అవన్నమాట ఇవి. ఇదేంటంటే పాతకాలం నాటి ఇనుప పెట్టె. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది, ఇప్పుడు లేదు. పూర్వం దీంట్లోనే దాచుకునేవారు అన్నిని, బీరువా లాగా అనమాట. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఇలా తాటాకులతో వేసిన మట్టిల్లులు ఉన్నాయి. అవి ఎంత కిందకున్నాయో చూడండి. దాని లోపలికి ఎలా వంగి వెళ్తారో, వాళ్ళకి అలవాట్లే. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇలాగుంది. ఇంతకుముందు ఇంకో ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చినప్పుడు అయితే మాకు పక్కన లాడ్జ్లో ఇచ్చారు. తొందరగా రెడీ అవుదామని ఈవినింగే బాత్ చేసేసాను, కానీ సారీ కట్టుకోవడానికి అయితే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టింది. నేనైతే ఈ సారీనే వేసుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే స్టేజ్ దగ్గర తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళ రిసెప్షన్ అయిపోయినాక వెళ్ళాము మేము. అంతే, ఇంకెప్పుడు మేము లేట్గానే వెళ్తాము. బాయ్స్ అయితే ఎప్పుడో వెళ్ళి కూర్చుంటారు, గర్ల్స్ కదా అంతే. ఇంకా ఎలాగోలా పెళ్ళి కూర్చోబెట్టేటప్పుడు మాకు కొంచెం టైం అయితే దొరికింది. ఆ టైంలోనే మేము ఫొటోస్, వీడియోస్ కూడా తీసేసుకున్నాము పెళ్లి కొడుకుతో. భోజనాలు అయితే లాస్ట్లో తిన్నాము. తర్వాత రూమ్కి వచ్చేసి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. ముగ్గురం ప్రాక్టీస్ చేస్తున్నాం డ్యాన్స్. వాళ్ళిద్దరికీ డ్యాన్స్ వచ్చు, నాకు డ్యాన్స్ రాజు. అయితే ఒక్క నిమిషం ఎందుకో లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చే లోపల వాళ్ళిద్దరూ డ్యాన్స్ రీల్ చేసేస్తున్నారు. రాదని నన్ను స్కిప్ చేసేసారు. వాళ్ళు చేసుకుంటే నాకేమని నేను కూడా వదిలేసి నాకు వచ్చినట్టుగా, నాకు తగ్గట్టుగా నేను కూడా రీల్స్ చేశాను. అవి కూడా పెడతాను, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రూమ్లోనే టిఫిన్ చేసేసాము, ఫ్రెండ్స్ తెచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచాడు, అక్కడ లంచ్ చేసాము. అలాగే తనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ కూడా ఇచ్చాము, ఎందుకంటే ముందు రోజు ఫోటో దిగడానికే ఖాళీ లేదు, సో నెక్స్ట్ డే ఇచ్చామన్నమాట. అలా అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీయించుకున్నాము. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇంకా ఉన్నాయి. ముందు రోజులా జర్నీ చేయలేమని అదే ట్రైన్కి ఏసీ బుక్ చేసుకున్నాం. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకన్నానంటే కాలేజ్ అయినప్పటి నుంచి నేను కాల్ చేసినా చేయకపోయినా తను కాల్ చేయడం, అంతకన్నా ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు కూడా వదలకుండా హెల్ప్ చేసి హెల్త్ కోసం అడిగేవాడు. ఇలా కొంతమంది ఉన్నారు. నాతో ఉండేవాళ్ళే నన్ను మోసం చేశారు, నా పర్సనల్ డైరీ చదివారంట. ఒకప్పుడు నా హెల్ప్ తీసుకొని ఇప్పుడేమో జాబు, డబ్బున్న వాళ్ళతో ఉంటున్నారు, నాకు ఒక్క ఫోన్ కూడా చేయరు. కొంతమంది అయితే లేనివి క్రియేట్ చేస్తారు. హాస్పిటల్ చెకప్కి వెళ్ళే టికెట్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్ళాను ఈ పెళ్ళికి. మీ ఫ్రెండ్స్ కోసం కూడా చెప్పండి. బాయ్.